మనం ఈ ఎక్సర్సైజ్ వరకు చూసాము. ఈ సహయోగే తృతీయ యాక్చువల్గా సూత్రం అది పాణిని గ్రామర్ లో ఒక సూత్రం సహయోగే తృతీయ అని ఉంటుందన్నమాట. ఇంకా ఇలాంటి యోగే తృతీయ అనేవి ఇంకా ఉంటాయి. వినాయోగే తృతీయ అట్లా ఇంకా ఉంటాయి, అవి కూడా వస్తాయి బహుశా. చూద్దాం. సహయోగే తృతీయ ఒక సూత్రం. సహా ఎక్కడైతే వచ్చిందో మనం తృతీయ విభక్తిని ప్రయోగం చేయాలి. ఇదొకటి చూసాం మనం. ఈ చూడడంలో మనకి కొన్ని తృతీయ విభక్తి రూపాలు చూడాల్సింది మనకి ఇంపార్టెంట్ ఎక్కడంటే, మామూలుగా ఇప్పుడు మనం ఫస్ట్ పర్సన్ శబ్దాలు అన్ని మనం చూడగలం. ఇప్పుడు వాటికి మనకి బాగానే తెలిసే మనం. అదే మనకి ఉత్తమ పురుషులో గాని మధ్యమ పురుషులో గాని అంటే సర్వనామ శబ్దాలు అవుతాయి. మధ్యమ పురుషులు యుష్మత్ శబ్దం ఉంటుంది. యుష్మత్ శబ్దంలో నుంచి వచ్చే వర్డ్స్ ఏమిటి, శబ్దాలు ఏమిటి? ఏకవచనంలో త్వం, ద్వివచనంలో యువా, బహువచనంలో యూయం, ఇవి వచ్చేవి మనకి యుష్మత్ శబ్దంలో నుంచి. ఇది మధ్యమ పురుషుడు. ఉత్తమ పురుష శబ్దం ఏమిటి, మూల శబ్దం ఏమిటి? అస్మత్ లేక అస్మద్. తాకి దాకి తేడా లేదు, ఏదైనా పెట్టచ్చు. అస్మద్. ఈ శబ్దంలో నుంచి వచ్చే రూపాలు ఏమిటి? ఏకవచనంలో అహం, ద్వివచనంలో ఆవాం, బహువచనంలో వయం, ఇవి వచ్చే శబ్దాలు. ఈ సర్వనామ అలాగే ఇది ఉత్తమ పురుషు గాని మధ్యమ పురుషు గాని అంటే అహం శబ్దంలో గాని త్వం అనే శబ్దానికి గాని గౌరవవాచకంగా మనం చెప్పుకునే ప్రాతిపదికం ఏమిటంటే భవత్ అనేది మనం చెప్పుకున్నాం. ఈ భవత్ అనేది ఈ ఉత్తమ మధ్యమ పురుషాలకు గౌరవవాచక శబ్దం అయినప్పటికీ అది ప్రథమ పురుషులోకి వస్తుంది. భవత్. ఆ భవత్ పుల్లింగంలో ఏమవుతుంది? భవాన్ అవుతుంది. స్త్రీలింగంలో ఏమవుతుంది? భవతి అవుతుంది. నపుంసకలింగంలో భవత్ భవత్ గానే ఉండిపోతుంది. భవాన్కి ఏకవచన ద్వివచన బహువచన రూపాలు ఏమిటి? భవాన్, భవంతౌ, భవంతః. ఎందుకు వస్తుంది ఆ తాకినంటే మూల శబ్దం భవత్ కనుక పుల్లింగంలో నకారం భవాన్ అని వచ్చింది కనుక అది మూల శబ్దాన్ని కలిపినప్పుడు భవంతౌ, భవంతః అని ద్వివచన బహువచన రూపాలు వస్తాయి. అలాగే భవతి ఉన్నప్పుడు స్త్రీలింగ శబ్దంలో భవతి, భవత్యౌ, భవత్యః వస్తాయి అన్నమాట. అది ఈ రకంగా మనం ఈ శబ్దాలు ఉన్నాయి. ఇవన్నీ సర్వనామ శబ్దాలు. వీటికి ఇప్పుడు విభక్తి రూపం ఎలా ఉంటుంది? మనకి ఇప్పుడు మనం చూసినప్పుడు ప్రథమా విభక్తి రూపాలే. వీటికి ద్వితీయ విభక్తి రూపం ఎలా ఉంటుంది మనం చూడలేదు. ద్వితీయ విభక్తిలో ఇవి రాలేదు మనకి ఎక్సర్సైజుల్లో. అలాగే తృతీయ విభక్తిలో ఎలా ఉంటుంది ఇవి మనం నేర్చుకోవాలి. నిన్న క్లాస్ అయిపోయే ముందు మీకు హడావిడిగా చూపించాను, కానీ ఇవి మీరు ఒక పక్కని రాసుకొని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి తృతీయ చూస్తున్నాం కనుక తృతీయ వరకు చూద్దాం. ఇది ఎక్కడ మీరు చూసుకుంటారంటే ఈ అస్మద్ అనేటటువంటిది ఇక్కడ శబ్దం. ఇది చూడండి, అస్మద్ అంటే ఇది ఉత్తమ పురుష శబ్దం. ఇక్కడ అహం ఉంటుంది. అహం అనే శబ్దానికి ద్వివచనం ఆవాం, బహువచనం వయం. ఇవి విభక్తి రూపాలు ఎలా ఉంటాయి? అహంకి మాం అంటాం. అహంకి మాం ద్వితీయ విభక్తిలో. ఆవాంకి ఆవామే అలాగే ఉంటుంది. నవ్వు అనే మరొక రూపం కూడా ఉంటుంది. ఇది ఇప్పుడు వద్దులండి, తర్వాత చూద్దాం. ఆవాం అనే గుర్తుపెట్టుకోండి. వయంకి ఇది అస్మత్ శబ్దం కనుక అస్మాన్ అని వస్తుంది అనమాట. ఈ నవ్వు నహలు సాధారణంగా మీకు ఈ మా గాని మా నవ్వు నహ అనే ఈ షార్ట్ కట్ ఫార్మ్స్ ఎక్కడ ఉపయోగిస్తామంటే మీకు భగవద్గీతలో చాలా ఎక్కువ వస్తుంది వీటి యూసేజ్. మీకు అక్కడ వస్తాయి ఈ ఈ శబ్దాలు. అక్కడ అలాంటి సాహిత్యంలో ఇవి అవసరం పడతాయి అన్నమాట. ఇవి వాడతాం ఎక్కువగా భాషలో, వాడుక భాషలో ఇవి వాడతాం. కానీ గ్రామాటికల్ ఫార్మ్స్ మాత్రం అహం మాం, ఆవాం ఆవాం, వయం అస్మాన్ అని ఉంటాయి. తృతీయాలోకి వచ్చినప్పటికీ అంటే ఇక్కడ ఏమిటి? అహం నేను, మాం నన్ను, నాతో రా నాతో బాటు రా అంటే తృతీయ అది మయా. అహం మాం మయా. అలాగే ఆవాం, ఇది మళ్ళీ ఆవామే ఉంటుంది. ఆవాభ్యాం, ఇక్కడ ఆవా మనకి టాభ్యాం భిస్ కదా. టా అంటే ఆకారం. మయా ఆవాభ్యాం, భిస్ అంటే భిహి, అస్మాభిహి. ఇది అస్మత్ శబ్దం కదా, అస్మాభిహి. ఈ మూడు మీరు బాగా గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు చేసే ఎక్సర్సైజ్ లో అవసరం పడతాయి అన్నమాట. అహం ఆవాం వయం, మాం ఆవాం అస్మాన్, మయా ఆవాభ్యాం అస్మాభిహి. ఇవి దీనికి వచ్చే శబ్దాలు. ఇలాగే మీరు ఇప్పుడు
మధ్యమ పురుషు యుష్మత్ శబ్దానికి వెళ్దాం. యుష్మత్ శబ్దానికి ఏంటి? త్వం. సో త్వం కొట్టాను నేను. ఈ త్వంకి యుష్మత్ శబ్దం వస్తుంది. త్వంకి ఏమొస్తాయి? త్వం, యువా, యూయం. ఇదైతే మనకి బాగానే తెలుసు ప్రథమా విభక్తిలో. దీనికి ద్వితీయాలో ఏమొస్తుంది? త్వం బికమ్స్ త్వాం, దీర్ఘం అవుతుంది అంతే. త్వాం అంటే త్వం నీవు, త్వాం నిన్ను, త్వయా నీతో అని అర్థం అన్నమాట. నిన్ను నిన్ను నీవు, నిన్ను నీతో. యువాం మీ ఇద్దరు. ఇక్కడ మళ్ళీ యువాం యువాం లాగా ఉండదు, ద్వివచనంలో రూపం ఉండదు. మీరు అన్ని చోట్ల కూడా రామ రామో, ద్వితీయ విభక్తిలో కూడా రామవ్వే ఉంటుంది మీకు. రామం రామవ్వే ఉంటుంది. అలాగే ద్వివచనంలో మారదు ఇక్కడ కూడా. యువాం ఇక్కడ కూడా యువామే ఉంటుంది. యువాం అంటే మీ ఇద్దరిని అని అర్థం. యూయం అంటే మీరందరూ. ఇక్కడ యుష్మాన్ యుష్మత్ శబ్దం కనుక యుష్మాన్ అంటే మీ అందరినీ. అలాగే త్వయా అంటే నీతో. యువాభ్యాం ఇక్కడ యువాం కనుక యువాభ్యాం అంటే మీ ఇద్దరితో. ఇది యుష్మత్ శబ్దం కనుక యుష్మాభి. యుష్మాభి అని అంటే మీ అందరితో అని అర్థం. సో ప్రథమ ద్వితీయ తృతీయ ఈ రూపాలన్నీ కూడా మీరు ఒక పక్కన రాసి పెట్టుకోండి. ప్రస్తుతానికి ఇప్పటికి 3 గుర్తు పెట్టుకోండి. మనం రేపు చతుర్థిలోకి వెళ్తాం అనుకోండి, అప్పుడు ఇవి రావాల్సి వస్తుంది. ఈ రకంగా మొత్తాన్ని ఈ టేబుల్ అంతా నేర్చుకుంటాం. సరే ఒక్కొక్క వ్యక్తి వచ్చినప్పుడు చూద్దాం. ప్రస్తుతానికి ఈ మూడు గుర్తు పెట్టుకోవాలి. అలాగే మనం భవత్ శబ్దానికి వెళ్తే పుల్లింగంలో భవాన్, స్త్రీలింగంలో భవతి. అది చాలు, పుల్లింగ స్త్రీలింగాలు చాలు మనకి. ఈ భవాన్కి ఎలా ఉంటాయి ఫారమ్స్ అంటే ఇది ఈజీగానే ఉంటాయి, మీకు అర్థమైపోతాయి. అంటే ఇప్పుడు సైక్లిక్ గా మీకు తెలిసిపోతూ ఉంటాయి అన్నమాట. చూడగానే చెప్పాల్సిన అవసరం కూడా మనకి ఉండదు. ఇప్పుడు ఈ భవాన్ అన్నప్పుడు పుల్లింగ శబ్దం భవాన్ ఎలా వచ్చింది? భవత్ అనేది. మనం సర్వనామ శబ్దాలు చూసుకున్నా భవత్ శబ్దం తీసుకోవాలి. భవత్ శబ్దంలోకి వెళ్తే మీకు ఈ భవత్ శబ్దంలో భవాన్, భవంతో, భవంతః. ఇది మనం భవత్ శబ్దం కనుక ఇక్కడ తకారం కలుస్తుంది ఈ నకారానికి. భవంతో, భవంతః ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది ప్రథమ విభక్తి. ఇది మనకి బాగానే అలవాటైంది. ద్వితీయలోకి వచ్చే ఏమవుతుంది? భవంతం. ఇది మారదు. భవంతౌ అలాగే ఉంటుంది. ఇక్కడ భవంతః, భవతః. అలాగే ఇక్కడ భవతా, భవద్భ్యాం, భవద్భిః. ఇక్కడ భవ శబ్దము ఈ తాభ్యాం భిస్ ఇంకా అవి చూసుకుంటుంటే మీకు గుర్తొస్తాయి అన్నమాట. తా అంటే ఆకారం మాత్రమే. అలాగే భ్యాం లాగే కనిపిస్తుంది. బిహిగానే కనిపిస్తుంది. అంటే ఇక్కడ భవాన్ అంటే మీరు, పురుషుడు అన్నమాట. మీరు, భవంతో మీ ఇద్దరు, భవంతః మీరందరూ, భవంతం మిమ్ములను, భవంతో మీ ఇద్దరిని, భవతః మీ అందరినీ, భవత మీతో, భవద్భ్యా మీ ఇద్దరితో, భవద్భిః మీ అందరితో. ఇవి అర్థాలు. సో ఈ విధంగా దీన్ని అర్థం చేసుకుని ఇవి మీరు కూడా ఒక పక్కన రాసి పెట్టుకోండి. ఇక్కడ చూసుకుని ఇవి మీకు ఇచ్చిన పుస్తకంలో కూడా ఉంటే అక్కడనే చూసుకోండి. ఒకవేళ ఇది చూసుకోవడం మీకు గుర్తు రాకపోయినా. తర్వాత ఇది స్త్రీలింగ శబ్దానికి వెళ్తే భవతి. ఈ భవతి శబ్దానికి ఎలా వస్తాయి అని అంటే ఇది ఇక్కడ చూడండి. భవతి సర్వనామ శబ్దం తీసుకోవాలి మనం. భవతి స్త్రీలింగంలో, సర్వనామ శబ్దంలో స్త్రీలింగ శబ్దం భవతి, భవత్యో, భవత్యః. ఇది మనకి బాగానే అలవాటు. భవతి, భవత్యో, భవత్యః ప్రథమా విభక్తిలో ఏక ద్వి బహువచన రూపాలు. ఇది మీకు ద్వితీయాలోకి వచ్చేప్పటికి భవతి, ఇది మారదు. భవత్యౌ. ఇక్కడికి వచ్చేటప్పటికి భవతీహి అవుతుంది. ఇక్కడ మీకు ప్రథమాలో భవత్యః, ద్వితీయాలోకి వచ్చేటప్పుడు భవతీహి. ఎందుకని? భవతి భిస్ అంటే భవతి. ఇక్కడ ఏమొస్తాయి మీకు? ఇక్కడ సు ఔ జస్, ఔట్ షస్ అంటే ఓన్లీ విసర్గ వస్తుంది. భవతికి విసర్గ పెడితే భవతీహి అవుతుంది అనమాట. సో ఇది ద్వితీయ. తృతీయలో భవత్యా, భవతీభ్యాం, భవతీభిః, తాభ్యాం భిస్. ఈ విధంగానే వస్తాయి అన్నమాట. ఇక్కడ అర్థం ఏమిటి? భవతి అంటే మీరు, అంటే స్త్రీని అడ్రస్ చేసినారు. మీరు, మీ ఇద్దరు, మీరందరూ, మిమ్ములను, మీ ఇద్దరిని, మిమ్మల్ని అందరినీ, మీతో, మీ ఇద్దరితో, మీ అందరితో. ఇది స్త్రీలింగంలో అయితే ఈ భవతి శబ్దం. ఈ విధంగా ఈ 4 గుర్తు పెట్టుకోవాలి మీరు. అహమ్ము, త్వమ్ము, భవాను, భవతి. కంగారు పడకండి, తొందర పడకండి. ఇప్పుడు ఎక్కువగా ఏం వాడము ఇవి.
ప్రస్తుతం ఉన్న ఎక్సర్సైజ్ లో ఉన్నాయి కనుక మీకు చెప్పాను, కానీ రావాలి, ఇవి రావాల్సిందే మీ శరీరం. అందుకని ఇవి జాగ్రత్తగా ఓ పక్కన రాసుకుని మీరు గుర్తు పెట్టుకోండి. లేదంటే నేను మీకు అందులో పోస్ట్ చేస్తాను, కొన్ని టైప్ చేసి పోస్ట్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు మనం దాన్ని బట్టి ఈ ఎక్సర్సైజ్ చూద్దాం. త్వం మయా సహ చలా. త్వం అంటే నీవు, మయా సహ చలా నాతో పాటు పదా అని అర్థం. అంతే. నాతో పాటు, నాతో అంటే మయా అంటే అహం, మాం, మయా అని అర్థం అనమాట. ఇక్కడ ఏకవచన ప్రయోగం చేశాం. ఇదే మీరు కొంచెం ఆ పెద్దవాడు చిన్నవాడు అన్నప్పుడు నువ్వు అన్నాడు, త్వం మయా సహ చలా, నువ్వు నాతో రా అని అన్నాడు. అదే చిన్నవాడు పెద్దవాడితో అయినప్పుడు నేను నీతో అనగా నేను మీతో అంటాడు, గౌరవవచనం వాడతాడు. నేను మీతో పాటు వస్తాను. ఇక్కడ నేను అని కుర్రాడు అంటున్నాడు కనుక అహం, అహం ఉంది కనుక ఆగచ్చాని. ఇక్కడ గౌరవవాచకం వాడాలి కనుక భవతా అని వస్తుంది అనమాట ఇక్కడ. లేకపోతే మీతో అంటే ఏమొచ్చేస్తుంది మీకు, త్వయా సహ అని వస్తుంది. నీతో అంటే ఇక్కడ నీతో అనకూడదుగా, మీతో అనాలి. మీతోకి ఏమిటి, భవాన్ శబ్దం నుంచి మగవాడు కనుక భవాన్ నుంచి భవతా అని వస్తుంది తృతీయాలో. భవతా సహ ఆగచ్చాని, నేను మీతో పాటు వచ్చేదను, వస్తాను అని అర్థం. అలాగే ఇక్కడ త్వం మయా సహ ఆగచ్చ. ఇక్కడ ఇక్కడ కూడా అంతే, ఇక్కడేం మారదు, ఎందుకంటే వీడు కుర్రాడే, ఇక్కడ తల్లి ఉంది. త్వం నువ్వు, మయా సహ నాతో పాటు, ఆగచ్చ రా. ఇక్కడ చలా పద, ఇక్కడ ఆగచ్చ రా. ఇదేమంటుంది, ఇక్కడ కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, సేమ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కనుక ఇక్కడ ఏకవచనమే వాడాడు. త్వం మయా సహ ఉపరి చలా, నీవు నాతో పాటు ఉపరి చలా పైకి పదా అని అర్థం. ఇక్కడ వీళ్ళిద్దరూ సేమ్ ఫ్రెండ్సే కనుక త్వం మయా సహ క్రీడా, నీవు నాతో పాటు ఆడు అని అర్థం. ఇక్కడ నేను మీతో కలిసి తింటాను, మీతో కూడి తింటాను అని కుర్రవాడు పెద్ద ఆయనతో అంటున్నాడు కనుక మళ్ళీ గౌరవవాచకం. అహం భవతా సహ ఖాదామి, అహం ఖాదామి, నేను తింటాను, భవతా సహా మీతో పాటు. ఈ విధంగా ఎక్సర్సైజ్ వచ్చింది. ఈ ఎక్సర్సైజ్ ఇంతవరకు ఉంది, మీరు చదువుకోండి, దీన్ని మీరు చదువుకోండి. ఇప్పుడు అవసరం చెప్పాను కనుక మీకు అర్థమవుతుంది, మీరు చదువుకోండి. ఈ సర్వనామ శబ్దాలకి ఏకద్వి బహువచనాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ తత్పురుష రూపాలు మీరు ఒక పక్కన రాసుకుని అవి గుర్తు చేసుకోండి. ఇది కొంచెమే ఉంది అంటే, ఇక్కడితో ఇది అయిపోయింది, అది అక్కడికి అయిపోయింది. తర్వాత సహయోగే తృతీయ. ఈ సహయోగే తృతీయలో ఇక్కడ ఏం చేశాడంటే అన్ని శబ్దాలు ఇచ్చాడు. ఇవన్నీ కూడా మామూలు ప్రథమ పురుషంలో శబ్దాలే కనుక ఇవన్నీ మనకు వచ్చినవే కనుక ఈ ఎక్సర్సైజ్ ఈజీగా చేసేయచ్చు. అయితే పుత్ర, పుత్రేణ మీకు తెలుసు కదా, మీరు గుర్తు పెట్టుకోండి. ఏమేమి చూసుకోవాలి ఇక్కడ, మీరు విసర్గ ఉంటుంది అంటే పుల్లింగ శబ్దమా, ఆకారాంత స్త్రీలింగ శబ్దమా, ఈకారాంత స్త్రీలింగ శబ్దమా, నపుంసకలింగ శబ్దమా, ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా అనేది చూసుకొని దాన్ని బట్టి దాని తాలూకు తృతీయ రూపం రాయాల్సి వస్తుంది. ఇది ఈజీగా మీకు అర్థమైపోతుంది. ఇవన్నీ ప్రథమ పురుషంలో ఉన్నాయి కనుక ఇబ్బంది లేదు. ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు వేరేవి ఏమన్నా ఇది వచ్చిన చోట అందుకనే చూడండి, మీకు డౌట్ లేకుండా వాడే చూపించాడు అనమాట, ఎగ్జాంపుల్ లోనే చూపించేశాడు. మిగతావు మీకు తెలిసిపోతాయి, ఇబ్బంది ఏం లేదు. సో ఈ విధంగా ఎక్సర్సైజ్ చేయొచ్చు మనము. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేద్దాం. సహయోగి తృతీయ. ఎవరు చదువుతారు ఇవాళ? హిమా ఫ్రీ ఉంటారా మీరు? మీరే ఉన్నారు పైన. ఫ్రీ ఉంటే చదవండి మీరు. యూ కెన్ రీడ్ దిస్. సహయోగే తృతీయ. సహయోగే తృతీయ. అహం పుత్రేణ సహ ఖేలామి. అహం పుత్రేణ సహ ఖేలామి. కరెక్ట్, అది చదివే పద్ధతి. పుత్రేణ సహా కలిపి చదివారు చూసారా? దట్స్ ది రైట్ వే టు రీడ్ ఇట్. పుత్రేణ సహా విడదీయకూడదు. అదంటే భాషా సౌందర్యం ఉంటుంది, అలా చదివితేనే అందంగా ఉంటుంది ఆ భాష. అది అహం జనై సహ తరామి. జనై సహ జనభ్యం జనై. కరెక్ట్. జనః జనౌ జనాః. అది అంచేత జనై సహ తరామి. బాగుంది. అహం జనకేన సహ వార్తాలయం కరోమి. వార్తాలాపం అంటే కబుర్లు చెప్పుకోవడం.
ఆలాపం అంటే కబుర్లు చెప్పుకోవడం, వార్తలు చెప్పుకోవడం అంటే కబుర్లు చెప్పుకోవడం, చాటింగ్. అహం జనకేన సహ వార్తాలాపం కరోమి. సరే. అహం మిత్రేణ సహ గృహం గచ్ఛామి. ఆ, మిత్రం మిత్రం మిత్రేణ. అంటే మిత్రం అనేది ఇక్కడ ఏకవచన రూపమే, నపుంసకలింగ శబ్దం. మిత్రం, మిత్రే, మిత్రాణి. మిత్రంకి మిత్రే. ఈ నపుంసకలింగ శబ్దం ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ పుల్లింగ శబ్దం లాగే ఉంటుంది, విభక్తి రూపాలు. అందుకని మిత్రం, మిత్రేణ. ప్రేణ నా వస్తుంది నా బదులు, ఎందుకంటే రాప ఉంది కనుక. మిత్రేణ సహ గృహం గచ్చామి. కరెక్ట్. అహం అనుజేన సహ ఆగచ్ఛామి. అనుజేన సహ ఆగచ్చామి. ఆవాం త్వయా సహ గచ్ఛావః. త్వం, నీతో త్వాం, త్వయా. గుర్తు చేసుకో ఒకసారి, అనుకుంటూ ఉందాం మనం ఇటువంటిది వచ్చిన చోట. త్వం ఏకవచనంలో, త్వా ప్రథమా విభక్తిలో త్వం, ద్వితీయాలో త్వాం, తృతీయాలో తృతీయ త్వయా, నీతో. అది ఆవాం త్వయా సహ గచ్ఛావః. ఇక్కడ ఆవాం ఉంది కనుక గచ్ఛావః. ఇక్కడ అహం ఉంది కనుక కేలామి, తరామి, కరోమి, గచ్చామి, ఆగచ్చామి. ఇక్కడ ఆవాం ఉంది కనుక అన్ని వహాలు వస్తాయి. ఇక్కడ వయం ఉంది కనుక ఇక్కడ అన్ని మహాలు వస్తాయి. అర్థమైపోతాయి మీకు. ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే ప్రయోగాలు నోటికి వచ్చేస్తాయి అన్నమాట, అలవాటు అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఇది చదువు, కంటిన్యూ. ఆవాం త్వయా సహ గచ్ఛావః. ఆవాం మిత్రేణ సహ భ్రమావః. మిత్రం, మిత్రే, మిత్రాణి. ద్వితీయ కూడా మిత్రం, మిత్రే, మిత్రాణి. తృతీయ మిత్రేణ, మిత్రేణ, మిత్రాభ్యాం, మిత్రైః. మిత్రేణ సహ భ్రమావః. అంతే. ఇక్కడ ఏకవచన శబ్దం ఉంది కనుక మిత్రేణ నా వస్తుంది, రేపు ఉన్నది కనుక మిత్రేణ, లేకపోతే నా వస్తుంది అంతే. ఆవాం భవతా సహ చలావః. భవతా, భవాన్, భవంతౌ, భవంతః, భవంతం, భవంతౌ, భవతః, భవతా, భవద్భ్యాం, భవద్భిః. అద్భుతంగా వచ్చేసే నీకు అప్పుడే. వండర్ఫుల్, బాగుంది. భవతా సహ చలావః. కరెక్ట్. భవతా సహ చలావః. ఆవాం భవతా సహ చలావః. ఆవాం లతయా సహ ఉపవిశావః. లతా చెప్పనా అంకుల్ అవి? చెప్పు పోనీ. లతా, లతే, లతాః. లతాం, లతే, లతాః. ద్వితీయ లతాం, లతే, లతాః. తృతీయ లతయా, లతాభ్యాం, లతాభిః. ఆవాం లతయా సహ ఉపవిశావః. ఆవాం సహశబ్దం ఇంకా చూపించాలి, ఇది కూడా చూపించాల్సింది. నేను మీకు ఇందాక మీకు యుష్మత్తు, అస్మత్తు, భవత్తు చూపించాను. సహ కూడా చూపించాల్సింది. ఇక్కడ సహకి ఏంటంటే తేన అని వస్తుంది అన్నమాట. తేన సహ వదావః. తం తే సహ తౌ తే తం, తం తౌ తాన్, తం తౌ తాన్. తేన తాభ్యాం, తైః. అదే స్త్రీలింగం అయితే తాభిహి అవుతుంది, అంతే తేడా. అంటే సా ఉంటే తాభిహి అవుతుంది, సహా ఉంటే తైహి అవుతుంది. బాగుంది, నువ్వు బాగానే ప్రాక్టీస్ చేసి. నైస్. వయం మిత్రైః సహ పఠామః. మిత్రాణి బహువచనం ఉంది కనుక మిత్రైః అంటే మిత్రం, మిత్రే, మిత్రాణి. మిత్రంకి మనకి మిత్రేణ అని వస్తుంది, అంటే ప్రథమ అలాగే వస్తుంది అనమాట. అందుకని మిత్రాణి బహువచనం కనుక మిత్రైః. బాగుంది. వయం మిత్రైః సహ పఠామః. ఓకే. వయం బాలకౌః సహ ధావామః. ధావామః అంటే
పరిగెడతాము అని. పరిగెట్టడం. ధావతి, ధావ్ అనే ధాతువు పరిగెత్తడం ధావతి, అని అర్థం. ధావతి నుంచి వచ్చింది. కలిసి పరిగెడదాము. ఉమ్. ఉమ్. మనం, తర్వాత వయం అంటే మనం పిల్లలతో ఉమ్. కలిసి పరిగెడదాము. బాలకైః. తృతీయలో బాలకై. కరెక్ట్, ఎక్సలెంట్, అంతే. ఉమ్. వయం ఛాత్రైః సహ నివసామః. పుల్లింగం తీసుకుంటే ఛాత్రైహి అవుతుంది. స్త్రీలింగం ఆ. అనుకుంటే ఛాత్రాభిః అని చెప్పాల్సి వస్తుంది అన్నమాట. ఇక్కడ పుల్లింగ ఆ. శబ్దం ఛాత్రః, విద్యార్థి మగవాడు. ఛాత్ర అంటే స్త్రీ, విద్యార్థి స్త్రీ. ఛాత్రకి 3 ఫార్మ్స్ ఏమొస్తాయి? ఛాత్ర, ఛాత్రౌ, ఛాత్రాః అని వస్తాయి. ఛాత్రాః. దానికి ఛాత్రేణ, ఛాత్రం అలాగే ఉంటుంది. చివరిలో ఛాత్రైహి అని వస్తుంది మనకి, అది పుల్లింగం అయితే. స్త్రీలింగం అయితే ఛాత్ర, ఛాత్రే, ఛాత్రాః. ఛాత్రాకి ఏమొస్తుంది? ఛాత్రయా అని వస్తుంది. ఛాత్రే అలాగే ఛాత్రాభ్యాం అని వస్తుంది. తర్వాత బహువచనంలోకి వచ్చేప్పుడు ఛాత్రాభిః అని వస్తుంది అనమాట. అంచేత ఇక్కడ మీరు ఛాత్రైహి చెప్పినా కరెక్టే, ఛాత్రాభిః అని ఛాత్రభిః. చెప్పినా కూడా వయం బాలికయా సహ ఖాదామః. ఆ, వయం పర్యటకైః సహ దర్శనం కుర్మః. సహయోగే తృతీయా. రామः सीतया सह गच्छति। कृष्णः राधया सह विहरति। मोहनः राकेशेन सह भ्रमति। कृषकः हलेन सह क्षेत्रं गच्छति। मित्रेण सह आलपति। अध्यापकः शिष्येन सह उपविश्यति। ఏం చెప్పారు? जननी మళ్ళీ చదవండి. अध्यापकः शिष्येन सह उपविश्यति। శిష్యేణ అనకూడదు, అందుకే అడిగా. శిష్యేణ అణ. ఎందుకంటే షా శిష్యేణ. ఉంది కదా, షా గాని రా గాని ఉంటే నా పలకాలి, నా ప్లేస్ లో. ఓకే. అవి లేకపోతే నా, అది. శిష్యేణ ఓకే. సహ, శిష్యేణ. शिष्येन सह ఉమ్, अध्यापकः शिष्येन सह उपविशति। ఉమ్. जननी पुत्र्या सह अन्नं पचति। పుత్ర్యా సహ, బాగా చదివారు. ఓకే. పుత్రియాకి అది ఏకవచనంలో, ఒకవేళ ద్వివచన బహువచనాలు ఉంటే ఏం చెప్పాల్సి వస్తుంది? పుత్రికి పుత్ర్యా. కరెక్ట్, పుత్రీభ్యాం. మూడోది బహువచనం పుత్రీభిః. అంతే, కరెక్ట్. అలాగే వచ్చేసేయాలి. అనురాధ మాతులేన సహ आपणं गच्छति। भगिनी अग्रजेन सह विद्यालयं गच्छति। सुधीरः पत्न्या सह चलचित्रं द्रष्टुम् इच्छति। वृद्धः वृद्ध्या सह వార్తాం కరోతి. వృద్ధ అంటే ముసలావిడ, స్త్రీలింగ శబ్దం, ఆకారాంత స్త్రీలింగ శబ్దం కనుక వృద్ధ. వృద్ధయా సహ వార్తాం కరోతి. వృద్ధయా. వృద్ధి అంటే మీరున్న శబ్దం వృద్ధ్యా అని వస్తుంది, కానీ ఇక్కడ వృద్ధ కదా, ఆకారాంత స్త్రీలింగ శబ్దం. వృద్ధయా సహ వార్తాం కరోతి. వృద్ధः వృద్ధయా సహ వార్తాం కరోతి। బాలికాः అధ్యాపికైः సహ రాష్ట్రగీతం గాయంతి। ఏమండి, ఇప్పుడు ఆయన కరుణాకర్ గారు చెప్పింది కరెక్టా కాదని నాకు ఎవరైనా చెప్తారా మీలో? అధ్యాపికాభిః అని రావాలి కదా, అధ్యాపికాః అని రావాలి కదా. అధ్యాపికాభిః. కరెక్ట్, కరెక్ట్, అది కరెక్ట్. ఎందుకంటే కరుణాకర్ గారు అధ్యాపక అని ఉంటే, అధ్యాపక అంటే మగాడు, అధ్యాపిక ఇది దీర్ఘం అంటే స్త్రీ, లేడీ టీచర్ అన్నమాట. సో అధ్యాపక, అధ్యాపకౌ, అధ్యాపకాః అని ఉంటుంది. ఈ అధ్యాపకాః అయితే ఇక్కడ అధ్యాపకైః అని వస్తుంది, కరెక్ట్ అది. కానీ ఇక్కడ అధ్యాపికాః అంటే స్త్రీలింగంలో బహువచనం, అంటే అధ్యాపిక,
అధ్యాపికే అధ్యాపికాః ప్రథమ విభక్తి అంచేత తృతీయలో ఏమొస్తుంది అధ్యాపికయా అధ్యాపికాభ్యాం అధ్యాపికాభిః బహువచనం కనుక అంటే ఇక్కడ బాలికాః అధ్యాపికాభిః సహ రాష్ట్రగీతం గాయంతి అని చెప్పాలి అన్నమాట. కరెక్ట్. తర్వాత చదువు. బాలికాः అధ్యాపికాభిः సహ రాష్ట్రగీతం గాయంతి. సచివः లిపికారాः సచివः లిపికారభిः సహ ఆలపతి. ఎందుకంటే కాదు లిపికార ఇక్కడ పుల్లింగ శబ్దం ఇది. లిపారః లిపికారౌ లిపికారాః అంతే. ఇది బహువచనం వల్ల వచ్చిన ఆకారాంతమే గాని ఇది ఆకారాంత శబ్దం కాదు. లిపికారః అంటే డాట్స్మన్ అన్నమాట, మగవాడు. ఆ స్త్రీ అయితే లిపికారి అని వస్తుంది అనమాట. అక్కడ ఈకారాంత శబ్దం అవుతుంది, అది ఆకారాంత శబ్దం కాదు. అంచేత ఇది లిపికారాః పుల్లింగ బహువచన శబ్దం. అంచేత సచివః లిపికారైః సహ ఆలపటి అనే అర్థం అన్నమాట. గురుగారు అర్థమైంది. సచివः లిపికారైః సహ ఆలపతి. ప్రబంధకः కర్మకరైః సహ వ్యవస్థాం పశ్యతి. కరెక్ట్. ఇది ఆడదైతే కర్మకరి అని ఉంటుంది. కర్మకరి అని ఉంటుంది అనమాట. కర్మకరి అన్నప్పుడు ఏముంటుంది కర్మకరి కర్మకర్యో కర్మకర్య అని వచ్చి ఉంటుంది. కర్మకరి అప్పుడు ఏమొస్తుంది మీకు కర్మకరి విహి అని వస్తుంది అనమాట. ఇది కర్మకరాహ అంటే పుల్లింగ బహువచన శబ్దం కదా, కర్మకరైకి మీరు కరెక్ట్ గా చెప్పారు. వెరీ గుడ్. తర్వాత అభినాయకాః అభినేత్రభిః సహ నృత్యంతి. ఇక్కడ కూడానండి అభినేత్రియ అనే దానికి నాకు 3 రూపాయలు చెప్పండి. అభినేత్య ఏ వచనం అండి ఇది? అభినేత్రి ప్రథమాలో చెప్పండి, ముందు శబ్దాలు చెప్పండి చాలు. ప్రథమాలో చెప్పండి 3. ప్రథమాలు అభినేత్రి ప్రథమ. అభినేత్రి అనకండి, అభినేత్రి దీర్ఘం ఉండాలి. అభినేత్ర్యౌ నదీ నద్యౌ నద్యః. అభినేత్రి అభినేత్ర్యౌ అభినేత్యః. మీరు చూసారు చక్కగా అట్లా పెట్టుకోవాలండి ఒక రెఫరెన్స్. నదీ నద్యౌ నద్యః అన్నారే, దట్ ఈస్ ది ప్రాపర్ వే ఆఫ్ రిమెంబరింగ్ థింగ్స్, రికలెక్టింగ్ థింగ్స్. సో అభినేత్రి అభినేత్ర్యౌ అభినేత్ర్యః అంటే అభినేత్రి శబ్దానికి ఇది బహువచన రూపం, ఇది ప్రథమాలో. తృతీయలోకి ఏమొస్తుంది దీనికి? ఎప్పుడు కూడాను స్త్రీలింగ శబ్దాల్లో మీకు అభినేత్రి అభినేత్రిభ్యాం అభినేత్రిభిః అని వస్తుంది అనమాట. అభినేత్రి అలాగే ఉంటుంది, భ్యాము భిస్సు. భిస్ అంటే భీ, సకారం అంటే విసర్గాన్ని గుర్తుపెట్టుకోమన్నానుగా, అందుకని భిస్ భ్యాం భిస్ కలపడమే అభినేత్రి భ్యాం అభినేత్రి భిః అంతే. అట్లా గుర్తుపెట్టుకోండి. బాగుంది, వెరీ గుడ్. అభినాయకాః అభినేత్రిభిః సహ నృత్యంతి. బాగుందండి.